శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవరాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను. గురూజీ శ్రీ సంజీవరాజు గారి ఫోన్ నంబర్ 9398696950. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నువ్వు ఎంతో అదృష్టం చేసుకున్నావు కనుక ఈ సందేశం నీ కంటపడేలా చేస్తున్నాను బిడ్డ. నీ సాయి తండ్రిపై నమ్మకం నిజమైతే ఒక్క నిమిషం విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ ఎందుకమ్మా దిగులు? ఇప్పుడు ఏం జరిగిందని, నీ జీవితంలో అంతగా ఏం జరిగిందని బాధపడుతున్నావమ్మా? ఏం నష్టపోయావని ఇలా దుఃఖిస్తూ కూర్చున్నావు? నీ కర్తవ్యం చాలా గొప్పది. అలాంటప్పుడు కష్టాలు కూడా అంతే గొప్పవిగా ఎదురవుతాయి కదా. అది నీకు తెలియదా? వాటిని ఎదిరించేలా ఉండాలి కానీ ఏడుస్తూ కూర్చుంటావా తల్లి? చెప్పు. ఒకటి గుర్తుపెట్టుకో బిడ్డ, నువ్వు ముందు నీలో నిండిపోయి ఉన్న నిరాశ అనేది వీటన్నిటిని కూడా బయటికి పంపించేసే. ఆ తర్వాత నీ మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. మంచి ఆలోచనలు కూడా చేస్తుంది. నీ మనసు ముందు దేని మీద కూడా ఎక్కువగా నిరాశ చూపించుకో. నువ్వు చేసే పనులపై దృష్టి సారించు. ఆ తర్వాతే కదా బిడ్డ జీవితంలో వచ్చే విజయం నీకు తప్పకుండా పరిచయం అవుతుంది. జీవితంలో అసలు సాధ్యం కాని ప్రయాణం ఏంటో తెలుసా? ప్రారంభించిన పని. అంటే నువ్వు ఏ పని ప్రారంభించినా సరే ముందుగా అది నీకు అసాధ్యంగానే కనిపిస్తుంది. అంతే తప్ప ఇలా ప్రతిసారి ఏ పని మొదలు పెట్టకుండానే అసలు విజయం అవుతుందా లేదా అని నీలో నువ్వే అన్ని ప్రశ్నలు కూడా వేసుకుంటూ ఉంటున్నావు. జరుగుతుందో లేదో అని నీలో నువ్వే ఎక్కువగా ఆలోచిస్తూ కూర్చుంటే విజయం నిన్ను ఎలా వరిస్తుందో చెప్పు బిడ్డ. మీలో ఆత్మస్థైర్యం కూడా నిలవదు. అందుకే చెప్తున్నాను, దేనిపైనైనా సరే నువ్వు ఎక్కువగా ఆశయాన్ని పెంచుకో. ఎక్కువగా నిరాశను చూపించొద్దు బిడ్డ. వస్తువైనా సరే, నువ్వు చేసేటటువంటి పనైనా సరే ఎప్పుడు కూడా ఆశగానే చేయాలి. అలాగే మనకు విజయం వరించాలనే ఆశతోనే ఎదురు చూడాలి బిడ్డ. అంతేగాని అందులో నేను అపజయం పాలవుతానేమో, అది నాకు అసలు సరిపోదేమో అని ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఎక్కడైతే అలా నువ్వు తగ్గిపోతావో అక్కడే నువ్వు ఇంకా కదలకుండా ఆగిపోతావు బిడ్డ. బలహీనులు మాత్రమే ఎప్పుడూ ఆలోచనలతో మునిగి ఉంటారమ్మా. కేవలం బలవంతులు మాత్రమే జరగబోయే వాటి గురించి పట్టించుకోకుండా ఏది జరిగినా సరే మన జీవితంలో మంచిదైనా చెడ్డదైనా సరే ఒక గుణపాఠంలా మారుతుంది. చెడు అయితే అది మనకు మంచిదే, మనకు ఒక గుణపాఠంలా మారుతుందని ఆలోచిస్తారు. అలా ఉండకుండా ఏది మొదలు పెట్టకుండా నిరాశగా నువ్వు కూరుకుపోతూ ఉంటే నేను ఇలా చూస్తూ ఉండలేకపోతున్నాను తల్లి. ప్రతి ఒక్కరికి కూడా ఒక సొంత కథ ఒకటి ఉంటుంది. ఇతరులకి గురించి, బలహీనమైన క్షణాల గురించి, బలహీనమైన రోజుల గురించి, గతం గురించి పూర్తిగా ఎప్పుడైతే ఆలోచించడం మానేస్తావో అప్పుడే నీకు రేపటి గురించి, నీ జీవితంలో రాబోయే మంచికి నువ్వు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నట్లు బిడ్డ. నీ మనసు గాయం చేశారని కొంతమంది మనుషులను నువ్వు దూరం చేసుకుంటున్నావు. అలా కొంతమందిని మనుషులను దూరం చేసుకోవడం వల్ల ఇప్పుడు నీకున్న సమస్య పరిష్కారం అవుతుందా చెప్పు తల్లి? దానికి తగిన పరిష్కారం లభిస్తుందా? కాదు కదా. ఎటువంటి పరిస్థితుల్లో మనతో కఠినంగా మాట్లాడాల్సి వచ్చిందో మనం అర్థం చేసుకోవాలి కదా. 100కి 99 మంది కూడా వీటి వల్లే విడిపోయారు బిడ్డ. ఎందుకెలా మాట్లాడారని అర్థం చేసుకోవాలి. ముందు వాళ్ళ గురించి వదిలేయండి. గతం గురించి వదిలేసే
ముందు నిన్ను నువ్వు దూరం చేసుకున్న వాళ్ళ గురించి కూడా పూర్తిగా వదిలేయండి. ఆలోచిస్తూ కూర్చుంటే రేపటి భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచిస్తారో చెప్పు? నీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారో చెప్పు? వాళ్ళు నిన్ను ఎంతో కష్టపడి మంచిగా అభివృద్ధి చేసి ఈ స్థాయికి తీసుకువచ్చారు. ఎందుకు చెప్పు? ఇలా నిరాశగా కూర్చుని ఉంటే చూస్తూ ఉండడానికి కోపాన్ని కూడా నీ ఇంట్లో వారితో చూపిస్తూ ఉంటున్నావు. నువ్వు కొంతమందిని నమ్మి మోసపోయావు. అది అంతా కూడా నీ కుటుంబంలో ఉన్నవారిపై చూపించడం అసలు మంచి పనేనా బిడ్డా? కాదు కదా. మీ మనసుకి గాయం చేసిన వారిని దూరం చేసుకుంటున్నావు కదా. ఇక వారు నీ నుంచి దూరం అయిపోయారు. అంతటితో పరిష్కారం అయిపోయింది. అలా అనుకొని అంతటితో వారిని నీకు ఉన్నటువంటి బంధం కూడా దూరం అయిపోయింది. ఇలా అనుకో, నీ జీవితంలో వారికి దగ్గరవుతారు. అలా అనుకుంటే తప్ప జరిగిపోయిన గతం గురించి ఆలోచిస్తూ మీ భవిష్యత్తు గురించి ఏర్పడిన అంటే ఎలాంటి ఆలోచనలతో కూడా వ్యర్థం చేసుకోవద్దు. ఏ ప్రయత్నమైనా సరే మొదలు పెట్టుకోకుండా నీకు విజయం వరించాలంటే మాత్రం అది ఎప్పటికీ కూడా జరగనటువంటి పని బిడ్డ. అలాగే నా సహకారం కూడా అస్సలు నీకు లభించదు. ఏదైనా నువ్వు మొదలు పెట్టాలి అనుకుంటే నీ పనిలో నువ్వు ఇష్టం చూపించాలి. అలాగే కాస్తైనా శ్రమించాలి. ఆ తర్వాత ప్రతిఫలం నువ్వు అడగాలి. అలా కాకుండా ఇప్పటి వరకు నీ జీవితంలో ఎలాంటి బంధాన్ని కూడా ఎవరితో సంతోషంగా ఆస్వాదించలేకపోయావో, ఎవరితో 4 రోజులు కూడా గడపలేకపోయాను. అలాగే నా కుటుంబంతో మంచి ప్రవర్తనతో నేను వాళ్ళకి అంతగా ఇవ్వలేకపోయాను. కనీసం నన్ను నేను నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నం కూడా విఫలమవుతున్నానని నిరాశగా ఉంటున్నావు కదా బిడ్డ. అసలు నువ్వు ఏ ప్రయత్నం చేస్తున్నావు? ఎప్పుడైనా ఏదైనా సరే ఒక పనిని ఎంచుకున్నప్పుడు లేదా ఆ ప్రయత్నాన్ని నువ్వు మొదలు పెట్టాలి బిడ్డ. ఇలా అనుకుంటున్నావు. సక్రమంగా ధైర్యంగా ఏ బాధ్యత అయినా సరే ఒక బాధ్యతగా తీసుకోవాలి కదా. ఒక పని అనుకుంటే సరిపోదు. దానిని నువ్వు పూర్తి చేయాలి. దానిని నీ ఇష్ట దైవంగా భావించాలి. ఆ పనిని నువ్వు అలా భావించిన రోజే ఆ విజయం తానంతట తానుగా నీకు వచ్చి చేరుతుంది. ఎవరైతే నీ నవ్వు వెనుక ఉన్న బాధను గుర్తిస్తారో, ఎవరైతే నీ బాధ వెనుక సంతోషాన్ని గుర్తిస్తారో, ఎవరైతే నీ కోపం వెనుక ఉన్న ప్రేమను గుర్తిస్తారో, ఎవరైతే నీ మౌనం వెనుక ఉన్న అర్థాన్ని గుర్తిస్తారో వారే నీకు నిజమైనటువంటి ఆప్తులు బిడ్డ. బంధువులు కూడా. ఎప్పటి వరకు నిన్ను విడిచిపెట్టి వెళ్ళినటువంటి నీ బంధంలో అలాంటి మార్పులు నీకు కనిపించాయా? అలాంటి ప్రవర్తన నీకేదైనా కనిపించిందా? లేదు కదా. అలాంటప్పుడు వారి గురించి నువ్వు ఆలోచనలు అస్సలు చేయవద్దు. నువ్వు ప్రయత్నం పెట్టినటువంటి విజయాన్ని నువ్వు సాధించాలి అన్నటువంటి పని గురించి ఆలోచించు. ప్రతి మనిషి కూడా కొన్ని అలవాట్లకు బానిసైనట్లుగా కొన్ని మనుషులు కూడా కొన్ని బంధాలకు బానిసవుతున్నారు. నిజమే, నేను ఒప్పుకుంటాను. నీ మనసు ఎంత బాధగా ఉందో అలాగే నీ మనసులో గూడు కట్టిన ఎన్నో నిద్రలేని రాత్రులు నీ బాబాకి కూడా తెలుసు బిడ్డ. నీ మనసు మంచిదే. ఎవరిని కూడా బాధించే మనసు కాదు. ఎవరిపైన మాట కానీ చెయ్యి కానీ చేసుకున్నటువంటి మనస్తత్వం కూడా కాదు. నీకు నీ మనసుకి కూడా దగ్గరయ్యేటటువంటి ఒక గొప్ప బంధాన్ని నీకు దగ్గర చేస్తాను. నీ జీవితంలో నువ్వు కళ్ళ కన్నటువంటి మంచి మంచి జీవితాన్ని అలాగే మంచి మంచి రోజును కూడా నీకు దగ్గర చేస్తాను. నీకెందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు ఎక్కడైతే నీ బంధం దూరం అయ్యిందని, నీ ఆశలో నిరాశ అయ్యిందని నువ్వు ఆగిపోయి ఉన్నావో అక్కడ నుంచే నువ్వు కదలడానికి కూడా నీ జీవితాన్ని నువ్వు వెనతిరిగి మొదలు పెట్టడానికి ఇవన్నీ చెప్తున్నానమ్మా. కాబట్టి మీ బాబా చెప్పే మాటలన్నీ కూడా నమ్మకంతో విను. నీకంతా కూడా మంచి జరుగుతుంది. నీ బాబా ఉండగా నువ్వు ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు బిడ్డ. ధైర్యంతో ముందుకు సాగు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మనకు అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.